రీసెంట్‌గా నిఫ్టీ మిడ్ క్యాప్ 50, 100, 150 ఇండెక్సెస్ ఏవైతున్నాయో ఇవి ఆల్ టైమ్ హై రీచ్ అయ్యాయి. దీనికి కారణాలు ఏదంటే స్ట్రాంగ్ ఎర్నింగ్స్ గ్రోత్ అనమాట. ఓకే. సో ప్రతి 3 మంత్స్‌కి ఒకసారి కంపెనీ యొక్క రిజల్ట్స్ పబ్లిష్ చేస్తాయి కదా! దానిలో ఎంత ప్రాఫిట్ వచ్చినాయి, ఎన్ని లాస్ వచ్చినాయి మనకి తెలుస్తాయి కదా! ఇవన్నీ ఈ ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే. సో స్ట్రాంగ్ ఎర్నింగ్స్ అనేవి కనబడుతున్నాయి. అండ్ వీటికి తోడు ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో మార్కెట్‌లో ఔట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ, ఓకే. సో వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇదంతా తోడ్పడి మార్కెట్ అనేది పీక్ లెవెల్స్ వెళ్ళిపోయి ఆల్ టైమ్ హై రీచ్ అయింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేయొచ్చా ఇప్పుడు? ఎస్, ఇట్లాంటి పొజిషన్లో వాల్యుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఈ టైంలో అసలు ఇన్వెస్ట్ చేయకూడదు కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో. ఎస్, ట్రేడింగ్కి స్టాక్స్ ట్రేడ్ చేద్దామంటే ఎస్ ఇస్ రైట్ టైం టు ట్రేడ్ అనమాట. మీరు కొంచెం మూమెంటంగా ఉంటే వాలటైల్గా ఉంటాయి. ఓకే. బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇప్పుడు పనికిరాదు, పీక్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. ఆల్రెడీ మేము పొజిషన్ తీసుకున్నామంటే ఒక 20% ప్రాఫిట్స్ వస్తాయి కనిపిస్తుంటే మీకు రిటర్న్స్ బుక్ చేసేయచ్చు మీరు. స్టాక్ మార్కెట్ న్యూస్లో కానీ మనకి వెబ్సైట్స్లో కానీ టీవీ ఛానల్స్ ఇప్పుడు అందరూ చెప్తూ ఉంటారు ఆల్ టైమ్ హై రీచ్ అయ్యాయి, ఆల్ టైమ్ హై రీచ్ అయ్యాలి, ఇట్స్ టైమ్ టు ఇన్వెస్ట్ అంటే ఇప్పుడు అసలు ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైనా మార్కెట్ డీప్ డిస్కౌంట్స్లో వస్తేనే ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైతే అందరూ ప్యానిక్ మోడ్లో ఉన్నారో మనకి న్యూస్ ఛానల్స్ కానీ అందరూ ఏదైతే పడిపోయినాయి మార్కెట్స్ పడిపోయినాయి ఇంకెంత పడిపోతే తెలియదు అంటారు కదా, అప్పుడు ఇట్స్ అ రైట్ టైం టు ఇన్వెస్ట్. ఇప్పుడు ఆల్ టైమ్ హై రీచ్ అయింది కదా అని ఇప్పుడు అస్సలు ఇన్వెస్ట్ చేసుకోకూడదు. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది మీకు.